నమస్తే ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా నేను నాగేశ్వరరావు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మా పాపని 2016లో మేము మెడిసిన్ చేయిద్దామని చెప్పి ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఓష్ యూనివర్సిటీ అని చెప్పి ఒక 25 పీపుల్కి అడ్మిషన్ చెప్పారు. సరే అందరినీ కలిసి ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడ ఒక 1 వీక్ స్టే చేయించాడు. పేరెంట్స్ని పంపించేశారు, స్టూడెంట్స్ని మాత్రం ఉంచాడు. ఏంటి వీడు అని చెప్పి మేము కొంత 4 స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రం ఉండిపోయాం. ఉండిపోయిన తర్వాత వీసా మాకు ఇవ్వట్లేదు అని అమౌంట్ అంతా తీసేసుకున్నాడు. సరే వీసా ఏంటి వీడు ఇవ్వట్లేదు అంటే ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఎక్కే ముందు వీసా మాకు కిర్గిస్లోని చూపించాడు. మాకు కిర్గిస్ తెలియక సో ఏదో వీసా పెట్టాడు కదా అని చెప్పి మేము పిల్లల్ని పంపించాం. సార్ నైట్ 7 o'clockకి మీ పిల్లలు ఫోన్ చేస్తారు, మీరు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. సరే అని మేము 2 o'clockకి వాళ్ళు ఫ్లైట్ ఎక్కించేసి మేము రూమ్కి వెళ్ళాం. పేరెంట్స్ అందరూ ఒకే దగ్గర కూర్చొని పిల్లల ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు ఫోను ఏడుస్తూ చేశారు. మమ్మీ మాకు ఈ కన్సల్టెన్సీ వాడు ఒక్క దగ్గరికి అని చెప్పాడు కానీ మాకు ఓషకి తీసుకురాలేదు, వాడు కూడా మాతో రాలేదు, క్యాబ్ ఎక్కించేసి మమ్మల్ని పంపించేశాడు. సో ఇక్కడ చూస్తే మాకు వాతావరణం ఏమీ నచ్చలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? మేము అంటేనే అన్నాం, మీ డిగ్రీస్ మాత్రం వాడికి ఇవ్వకండి, మీ సర్టిఫికెట్స్ ఏమి వాడి ఒరిజినల్స్ వాడికి ఇవ్వకండి, మేము ఇక్కడ చూసుకుంటాము, రేపు మార్నింగ్ వాడు రాగానే మాకు పేరెంట్స్తో మీట్ చేయండి అని. సో ఈలోపు మేము ఇండియన్ ఎంబసీకి కూడా కంప్లైంట్ చేసాం. ఆ టైంలో మా పిల్లలు అక్కడ స్టక్ అయిపోతే నాగేశ్వరరావు సార్కి ఎందుకు మేము ఇంత స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఆయన వల్లే ఈరోజు ఆ ఐఎస్ఎం వల్ల మా పిల్లలు అక్కడ సఫర్ అవ్వకుండా ఇండియా తిరిగి వచ్చి మళ్ళీ ఐఎస్ఎంకి వెళ్ళారండి. డిసెంబర్లో వాడు మాకు 21 పీపుల్కి ఫ్రాడ్ చేశాడు. అంటే ఇలాంటి ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి కానీ ఐఎస్ఎంకి కళ్ళు మూసుకొని మనం పిల్లల్ని హ్యాపీగా పంపించవచ్చు. ఈరోజు మా అమ్మాయి కేజీహెచ్లో ఇంటర్న్షిప్ చేస్తుంది, తను ఇప్పుడు వస్తుంది, ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, పీజీ సార్ రావాలి పర్మిషన్ ఇస్తే వస్తానని చెప్పింది. కానీ అసలు మా మేనకోడలు ఇక్కడ వైజాగ్లో రాజమండ్రిలో మెడిసిన్ చేస్తుంది కానీ తినుకున్న నాలెడ్జ్ తనకి చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ మా పాప వెళ్ళి వచ్చేటప్పుడల్లా ఫస్ట్ ఇయర్ మామూలుగా ఊరుకున్నాం, సెకండ్ ఇయర్ హాలిడేస్కి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సారే మాకు ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చారు. మేడం 1 month ఖాళీగా ఉంటున్నారు కదా, ఏమైనా హాస్పిటల్స్కి వెళ్తానంటే మీకు నేను కాలేజ్ నుంచి పర్మిషన్ లెటర్ తెప్పిస్తాను. సో అప్పుడు మేము కేజీహెచ్కి వెళ్ళి అడిగాము, సార్ ఇలాగ మా అమ్మాయి కిర్గిస్తాన్లోని చదువుతుంది, సో హాలిడేస్లో హాస్పిటల్కి రావచ్చా అని. వాళ్ళు మీరు కాలేజ్ నుంచి ఏమైనా లెటర్ తెప్పించుకోండి అన్నారు. వెంటనే నేను నాగేశ్వరరావు సార్కి కాల్ చేస్తే నాగేశ్వరరావు సారు అక్కడ స్టూడెంట్ చదువుతున్నట్టు హాలిడేస్కి ఇక్కడికి వచ్చినట్టు పర్మిషన్ లెటర్ ఇప్పించారు. అది మేము పట్టుకొని కేజీహెచ్కి వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి చూపిస్తే 5,000 రూపీస్ డిపాజిట్ చేయించుకొని పిల్లల్ని 1 monthకి అలౌ చేశారు. సో 15 days సర్జరీ డిపార్ట్మెంట్, 15 days జనరల్ మెడిసిన్కి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 15 days కూడా పిల్లలు వెళ్ళి అమ్మ ఇక్కడ పీపీటీ అంటున్నారు, మార్నింగ్ వచ్చిన పేషెంట్లను చూసి ఆ కేస్ షీట్స్ రాసుకొని అవే వెళ్ళి చెప్తున్నారు, అసలు మీ పీపీటీ అంటే ఏంటి మమ్మీ, ప్రెజెంటేషన్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని చెప్పాలి, అది ఇక్కడ నాకేం కనిపించలేదు, నిజంగా మాది చాలా బెస్ట్ అని మా పిల్లలు చెప్పడం కూడా మాకు జరిగింది. అలాగే ఇంకొకసారి హాలిడేస్లో వచ్చేటప్పుడు చైనాలో కంప్లీట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఒక అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఒక డాక్టర్ ఆర్థోపెటిక్ ఫిజిషియన్ అచ్యుత్ గారు అని చెప్పి మన కేజీహెచ్లో ప్రొఫెసర్ ఆయన. సో ఆయన దగ్గరికి రిలేషన్ ద్వారా మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ అమ్మాయి ఆల్రెడీ అప్పటికి 4th year చైనాలో చదువుతుంది, మా అమ్మాయి 2nd year కంప్లీట్ అయింది అంతే. ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఆ అమ్మాయి సమాధానం చెప్పలేకపోయింది కానీ మా పాపతో వెళ్ళిన ఆ అబ్బాయి ఇద్దరు కూడా సమాధానాలు చెప్పగలిగారు. అప్పుడు ఆయన ఒకటే అన్నారు నాకు ఫోన్ చేసి, మేడం ది బెస్ట్ కాలేజ్లో మీరు జాయిన్ చేశారు, చాలా నాలెడ్జ్ ఉంది, చైనా అంటారు అందరూ తక్కువ అయిపోతుందని కానీ చైనాలో ఎడ్యుకేషనే లేదు అని చెప్పడం జరిగింది. మేము చాలా హ్యాపీ అయ్యాం. ఒక్కసారి సారే నాకు కాల్ చేసి మీ అమ్మాయి యూనివర్సిటీలో టాప్ 20లో ఉందండి, మీ అమ్మాయి స్కాలర్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతుంది, మీరు అప్రిషియేట్ చేయండి అని కాలేజ్ నుంచి నాకు ఫోన్ చేస్తే నాకు చాలా, అంటే మనకు కావాల్సిందే అండి, కాలేజ్ నుంచి ఒక అప్రిసియేషన్ వచ్చింది అంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం.
అది ఇక్కడెక్కడ నాకు కనిపించలేదండి, కానీ మన ఐఎస్ఎంలో మాత్రం అది పర్ఫెక్ట్గా నాకు కనిపించింది సార్. ఫుడ్కైనా అక్కడ తీసుకున్న కేరింగ్ అయినా పిల్లలకి ఫుడ్కి ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదు. అలాగే వాళ్ళు అక్కడ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే కూడా సార్ వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి, ఒకసారి సార్ మీరు పాప బ్యాచ్లో అనుకుంటాను సౌమ్య వరకు హెల్త్ బాగోతే మీరే వెళ్ళి హెల్ప్ చేశారు. సార్ ఇమీడియట్లీ బిష్కేక్ వెళ్ళి పిల్లలకి ఏమైనా బాగోకపోతే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మనం ఏమైనా పంపించాలి అనుకున్నా సార్ వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు పంపిస్తారు. అన్ని విధాలుగా కూడా అసలు స్టడీ పరంగా కూడానండి ది బెస్ట్ అని నేను 100%కి 200% కూడా నేను ఐఎస్ఎంని నేను సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే అసలు ఆ స్టడీయే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఇక్కడ చిన్న స్కూల్స్ని మనం జాయిన్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మనీ డిపాజిట్ అడుగుతున్నారు. కానీ ఫీజు కట్టకపోతే మేము పిల్లల్ని ఎగ్జామ్కి అలౌ చేయం అని చాలా టార్చర్స్. ఈవెన్ ఏంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా ఫోన్ చేయకుండా స్టూడెంట్స్ని అడుగుతుంటారు. కానీ మన ఐఎస్ఎంలో మాత్రం పేరెంట్స్కి ఇంటిమేషన్ వస్తారు తప్ప పిల్లల్ని ఎప్పుడు కూడా టార్చర్ పెట్టరు. చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలకి ఖచ్చితమైన చదువు మాత్రం మన ఐఎస్ఎం ఇస్తుంది సార్. అదైతే నేను 100% నేను చెప్పగలనండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి నేను బుక్స్ కొనడానికని పాపకి వెళ్తే ఆ షాప్ వాడు అడిగాడు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ షాప్ వాడు, మీరు ఎక్కడ చదివిస్తున్నారు, బుక్స్ కొంటున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు బుక్స్ కొన్నారే, మీరు ఇంతెంత బుక్స్ కొంటున్నారు ఏంటి అని. అంటే వీళ్ళకి బుక్ నాలెడ్జ్ అండ్ ఒక ఏదైనా డిసీజ్ వచ్చిందంటే దాని గురించి వాళ్ళే బాగా స్టడీ చేస్తారు. ఎనీ టైం వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే ఫ్యాకల్టీతో వాళ్ళు మాట్లాడవచ్చు. అన్ని విధాలుగా కూడా చాలా సపోర్ట్ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఉంది, ఫుడ్ పరంగా ఉంది. మనకి అక్కడ ఉమెన్స్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి అమ్మాయిలను పంపించడానికి ఏమీ మనం భయపడవలసిన అవసరం అయితే లేదు సార్. ఖచ్చితంగా కేర్ బాగా తీసుకుంటారు. వార్డెన్స్ ఏంటి అందరూ కూడా చాలా బాగా తీసుకుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, మా అమ్మాయి ఎఫ్ఎంజీ రాసింది. ఎఫ్ఎంజీ కోచింగ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనుకుంటాను. ఆ కోచింగ్ కూడా మనకి ఇండియా నుంచి ప్రొఫెసర్స్ వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చదువుకోవడానికి వెళ్ళామని చెప్పి పిల్లలు వెళ్తే మటుకు సక్సెస్ఫుల్గా మంచిగా తిరిగి వస్తారు. అదైతే నేను 100% గ్యారెంటీ ఇస్తాను. Meet our university admission partner ISM Focal Point Private Limited to kickstart your MBBS abroad education journey.